తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము జూలై నెల 5వ తారీఖు శుక్రవారం 2024 సంవత్సరం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు అని. ప్రియమైన వాళ్ళారా, అక్కడ పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి మాట చెబుతూ, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేశాడు. అంటే మన ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు అనే సంగతిని ఆయన ఖచ్చితంగా తెలియజేశాడు. ఈరోజు ప్రభులో మనం చేసే ప్రతి పని, అది సువార్త పక్షంలో కానీ లేక సంఘపరంగా కానీ ఏ కార్యాన్నైనా మనం చేసినప్పుడు మన ప్రయాస వ్యర్థము కాదండి. దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాడు. మనం పడే ప్రతి పనికి, ప్రయత్నించే ప్రతి పనికి దేవుని సహాయము సహకారం ఉంటుంది. ఎందుకంటే మనము దేవుని పని చేస్తున్నాము కనుక ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు గనుక ఈ విషయాన్ని మనం గుర్తించి ప్రభు కార్యాభివృద్ధి యందు, దేవుని పనులు యందు ఎప్పటికీ ఆసక్తులుగా ఉందాం, ప్రతిఫలాలు పొందుదాం, దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొంది ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీరిచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు. స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని, విదేశీయులను స్వదేశీయులను దీవించమని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. క్రీస్తు సంఘము పదమవారి వీధి, రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.